Good evening, everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ అబౌట్ ఇండియా 75th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్. ఇండియా 75th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఎప్పుడు జరిగాయి? మన రిపబ్లిక్ డే ఎప్పుడు? 26th జనవరి రోజున మన భారతదేశానికి సంబంధించిన 75th రిపబ్లిక్ డే సెలబ్రేషన్ జరిగాయి కదా. దానికి ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారు? దానికి ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అయిన ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గారు రావడం జరిగింది కదా. ఈ మన భారతదేశానికి సంబంధించిన 75వ గణతంత్ర వేడుకల్లో భాగంగా మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో మహిళలతో త్రివిధ దళాల కవాతు జరిగింది. చూడండి, ఆర్మీ వాళ్ళు, నేవీ వాళ్ళు అండ్ ఎయిర్ ఫోర్స్ లో ఉన్న ఆడవాళ్ళు అందరూ కలిసి సపరేట్ బెటాలియన్ గా మొట్టమొదటిసారిగా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియాస్ రిపబ్లిక్ డే పెరేడ్ ఈ కవాతును నిర్వహించడం జరిగింది. ఓకే, శకటాలు ఉంటాయి కదా. నిన్న మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, తెలంగాణ శకటము ఈసారి రిపబ్లిక్ డే పరేడ్ లో ఉండబోతుందని. ఆ శకటాల నుంచి విన్యాసాల దాకా అన్నిట్లోనూ ఉమెన్ పార్టిసిపేషన్ ఉందండి ఈసారి. అండ్ దీనికి ముఖ్య అతిథిగా మన ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ గారు రావడం జరిగింది. ఆయనని స్టేజ్ మీదకి మన ప్రెసిడెంట్ అయిన ద్రౌపది ముర్మి గారు ప్రెసిడెంట్ కి సంబంధించిన ఒక గుర్రపు బగ్గి ఉంటుంది కదా, దాంట్లో తీసుకొచ్చారు. మరి మహిళా సేనను వైద్య సేవల సాయుధ విభాగం, తీరగస్తీ దళం దట్ ఈస్ కోస్టల్ గార్డ్స్, బాంబే ఇంజనీర్స్ గ్రూప్, ఢిల్లీ పోలీస్, త్రివిధ సేవల దళం వీళ్ళందరూ కవాతులు చేశారు. ఈ 5 ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ 5 చేయడం జరిగింది. మహిళా సపరేట్ కంటింజ్మెంట్ సంబంధించి 5 కంటింజ్మెంట్లు చేయడం జరిగింది. ఓకే, అండ్ దీంట్లో ఫ్రెంచ్ ఆర్మీకి సంబంధించిన ఒక కంటింజెంట్ కూడా ఈసారి పాల్గొనడం జరిగింది. అదే ఇది ఫ్రెంచ్ ఆర్మీ వాళ్ళు కూడా మన రిపబ్లిక్ డే పరేడ్ లో ఈసారి పాల్గొన్నారు. ఇమాన్యుయల్ మ్యాక్రాన్ యాజ్ ఎ చీఫ్ గెస్ట్. యూ కెన్ సీ దిస్ హియర్. అడుగుతారు క్వశ్చన్, హూ హాస్ బీన్ రీసెంట్లీ ఇన్వైటెడ్ యాజ్ ద చీఫ్ గెస్ట్ టు ఇండియాస్ రిపబ్లిక్ డే పరేడ్ అని. ఎవరు? ఇమాన్యుయల్ మ్యాక్రాన్. మరి ఫ్రాన్స్ నుంచి ఇలా ప్రెసిడెంట్లు రావడం ఫస్ట్ టైమా? కాదండి. ఇప్పటి వరకు 1950 నుంచి 2024 వరకు చూసుకుంటే 75 years లో హైయెస్ట్ గా ఫ్రాన్స్ ప్రెసిడెంట్లే పాల్గొనడం జరిగింది. దిస్ ఇస్ ద 6th time that someone from the France has been attending as a chief guest in India's Republic Day parade. ఇందులో ఈ మన రిపబ్లిక్ డే పరేడ్ లో కవాతుల్లో భాగంగా ఏముంటాయి? మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, శకటాలు ఉంటాయి కదా. తెలంగాణ శకటాల గురించి ఇందాక చెప్పాను. ఈ తెలంగాణకు సంబంధించి నిన్నటి క్లాస్ లో మనం మాట్లాడుకున్నాం తెలంగాణ శకటాలకు సంబంధించి. మరి ఈసారి ఉత్తరప్రదేశ్ కి చెందిన శకటం, ఈ మొత్తం టాబ్లూ అంటారు ఇంగ్లీష్ లో. ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన టాబ్లూ మొత్తం ఈ కవాతులోనే ఆకర్షణీయంగా నిలిచింది. ఇందులో అయోధ్య రామ మందిరం దానికి సంబంధించిన బాలరాముడి యొక్క ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన టాబ్లూ ఈసారి ఉందా రిపబ్లిక్ డే పరేడ్ లో? లేదండి, ఈసారి రిపబ్లిక్ డే పరేడ్ లో లేదు. మరి తెలంగాణ ఉంది కదా, ఎస్ తెలంగాణది ఉందండి. తెలంగాణకు సంబంధించినంత వరకు ఫస్ట్ లేకుండే, దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మొన్న వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ గారితో మీటింగ్ అయినప్పుడు ఆయన దీని గురించి మాట్లాడి పెట్టించడం జరిగింది. మరి ఇది ఎక్కడ నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం ఈ పరేడ్ అంటే? ఢిల్లీలోని కర్తవ్య పద్ అని ఉంటుంది కదా, ఇంతకు ముందు ఉండేదే. దానికి మోడీ గారు వచ్చిన తర్వాత చేంజ్ చేసి కర్తవ్య పద్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. ఓకే, కర్తవ్య పద్. ఇందులో తెలంగాణ అమరవీరులకు సంబంధించింది ఇది. ఈ ట్యాబ్లు సాకలి ఐలమ్మ, కొమురం భీం వీళ్ళకు సంబంధించిన ట్యాబ్లు ఇది. మరి ఈ ట్యాబ్లుకు పేరేం పెట్టారు? ఈ ట్యాబ్లుకు జయ జయ హే తెలంగాణ అని చెప్పి శకటానికి నామకరణం చేయడం జరిగింది. జయ జయ హే తెలంగాణ అని చెప్పి దీనికి నామకరణం చేయడం జరిగింది. కొమురం భీం, రామ్జీ గోండ్ అండ్ చాకలి ఐలమ్మకు సంబంధించిన విగ్రహాలతో ఈ తెలంగాణకు సంబంధించిన శకటం అనేది చేసి దానికి జయ జయ హే తెలంగాణ అని చెప్పి పేరు పెట్టారు. ఓకే, మరి ఈ 75th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఎందుకు ఫేమస్ ఈసారి? ఇందులో ఏముంది? ఈసారి ముఖ్యంగా ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అయిన ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గారు రావడం ఒకటి, ఉమెన్స్ సపరేట్ గా కాంటింజెంట్స్ లో 5 డిఫరెంట్ కాంటింజెంట్స్ వాళ్ళు విన్యాసాలు చేయడం
రెండో పాయింట్. మూడోది యూపీ వాళ్ళ శకటం, దట్ ఈస్ ట్యాబ్లు, అది ఇంపార్టెంట్. నాలుగోది టిఎస్పిఎస్సి వాళ్ళకు ముఖ్యంగా తెలంగాణకు చెందిన శకటం. దానికి ఏం పేరు పెట్టారన్నాను? జయ జయ హే తెలంగాణ, జయ జయ హే తెలంగాణ. ఇంకో పాయింట్, ఇది ఎక్కడ నిర్వహిస్తారు ఈ పరేడ్ అంటే ఢిల్లీలోని కర్తవ్య పథ్లో దీన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఓకే, రైట్. యా, భారతదేశ 75th గణతంత్ర దినోత్సవ పరేడ్ లో తెలంగాణ శకటం పాల్గొంది. దాదాపు 3 ఏళ్ల తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో ఢిల్లీలో గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శతకం కనువిందు చేసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015-2020లో తెలంగాణకు చెందిన ట్యాబ్లు అనేది ఉండింది పరేడ్ లో. ఇది 3వసారి. మరి ఇందులో కొమరం భీం, రామ్జీ గోండ్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు చాకలి ఐలమ్మ తదితర పోరాట యోధులతో కూడిన తెలంగాణ శకటాన్ని రూపకల్పన చేశారు. ఓకే, రైట్. ఇదంతా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి మొన్న ఇప్పుడు కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ పద్మ అవార్డ్స్. పద్మ అవార్డ్స్ రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది కదా రిపబ్లిక్ డే సందర్భంగా. మరి ఈసారి ఎవరెవరికి ఇచ్చారో చూసుకుందాం. ఆల్రెడీ భరతరత్న ఎవరికి ఇచ్చారు? కర్పూరి ఠాకూర్, హూ ఇస్ ద ఎక్స్ బీహార్ చీఫ్ మినిస్టర్. ఓకే, ఆయనకి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మనం ఆల్రెడీ ఒక క్లాస్ లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు మరి పద్మ అవార్డు, దట్ ఈస్ పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఎంతమందికి ఇచ్చారు, మనం ఇప్పుడు ఎవరికి ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, తెలంగాణ నుంచి ఎంతమంది ఉన్నారు, మన ఏపీ నుంచి ఎంతమంది ఉన్నారు, లాంటి విశేషాలు తెలుసుకున్నాం. మొత్తంగా 132 మందికి ఈ అవార్డులు ఇవ్వడం జరిగింది. అందులో నుంచి 2 పద్మ విభూషణ్లు, అది కూడా తెలుగు వాళ్ళకే వచ్చాయి. ఒకటేమో చిరంజీవి గారికి వచ్చింది. మొత్తంగా 5 పద్మ విభూషణ్లు, అందులో 2 మన తెలుగు వాళ్ళకు వచ్చాయి. ఒకటేమో చిరంజీవి గారికి రావడం జరిగింది, ఇంకోటేమో వెంకయ్య నాయుడు, ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ అండ్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్. అదే ప్రోటోకాల్ లో చూసుకుంటే వైస్ ప్రెసిడెంట్ అనే పెద్దది సెంట్రల్ మినిస్టర్ కన్నా. ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ గా చేసిన మన నెల్లూరు బిడ్డ వెంకయ్య నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. ఓకే, వెంకయ్య నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. ఇద్దరు తెలుగు వాళ్ళే. ఓకే, వెంకయ్య నాయుడు గారి పిక్చర్ ఇక్కడ లేదు, అయినా వెంకయ్య నాయుడు గారు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు తెలుగు రాష్ట్రాల్లో. ఓకే, అది కాకుండా మరి పద్మభూషణ్ ఎంతమందికి ఇచ్చారు? పద్మభూషణ్ 17 మెంబర్స్ కి ఇచ్చారు. 5 పద్మ విభూషణ్, 17 పద్మభూషణ్స్ అండ్ 110 పద్మ అవార్డ్స్. ఓకే, మరి పద్మ విభూషణ్ ఇచ్చిన వాళ్ళ పేర్లు మనకు కొంచెం ఇంపార్టెంట్ అవుతాయి. మరి వెంకయ్య నాయుడు గారికి పద్మ విభూషణ్ అనేది ఏ కేటగిరీలో ఇచ్చారంటే ప్రజా వ్యవహారాల విభాగంలో ఆయనకు ఇవ్వడం జరిగింది. మరి ఈయనతో పాటు ఇంకెవరికి ఇచ్చారంటే చిరంజీవి గారికి ఇచ్చారు అండ్ వైజయంతిమాల, పద్మా సుబ్రహ్మణ్యం అండ్ బిందేశ్వర్ పాఠక్ ఎవరు? సులభ్ కాంప్లెక్స్ ఉన్నాయి కదా, దాని వ్యవస్థాపకుడు. వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఇందులో నుంచి క్వశ్చన్ వస్తుంది. పద్మ విభూషణ్లు 5 ఉన్నాయి కాబట్టి వస్తుంది. పద్మభూషణ్లు కూడా 17 ఉన్నాయి. ఆ లిస్ట్ ఇక్కడ నేను పెట్టలేదు, బట్ ఒక చైనాకి సంబంధించిన ఒకతనికి ఇచ్చారు కదా, జపాన్ అనుకుంటా, మేబీ ఎడిటర్ గారు చైనా జపాన్ ఇదంతా ఎడిట్ చేసేయండి. ఓకే, అండ్ ఇంకొక 110 మందికి పద్మశ్రీ అవార్డులు రావడం జరిగింది. అందులో నుంచి తెలంగాణ నుంచి 5గురికి ఇచ్చారు అండ్ ఏపీ నుంచి ఒకరికి ఇవ్వడం జరిగింది. మరి ఏపీ నుంచి ఎవరికి ఇచ్చారు? ఏపీ నుంచి హరికథ కళాకారిణి అయిన ఉమామహేశ్వరి గారికి ఇవ్వడం జరిగింది. రాబోయే ఏపీపీఎస్సీ ఎగ్జామ్ లో ఇందులో నుంచి క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. అయితే ఈమె పేరు అడుగుతారు, లేకపోతే హరికథల గురించి దానికి సంబంధించిన విషయాల మీద ఖచ్చితంగా వస్తాయి. ఓకే, హరికథల మీద వస్తాయి. మరి చిరంజీవి గారికి ఇప్పుడు పద్మ విభూషణ్ ఇచ్చారంటే ఆల్రెడీ పద్మభూషణ్ వచ్చిందా ఆయనకు? ఎస్, చిరంజీవి గారికి 2006లోనే యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారు ఉన్న టైంలో పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు తెలంగాణకు చెందిన 5 పద్మభూషణ్లు, వాళ్ళ గురించి కూడా పద్మ అవార్డు గ్రహీతలు, వాళ్ళ గురించి కూడా తెలుసుకుందాం. ఓకే, ఇది చూడండి, తెలంగాణ కళాకారులకు పద్మశ్రీ. మరి 5 ఎవరెవరు? ఒకలేమో గడ్డం సమ్మయ్య ఓల్డ్ వరంగల్ జిల్లాకు చెందిన తన ఓల్డ్ వరంగల్ జిల్లా ప్రస్తుతపు జనగాం జిల్లాకు చెందిన ఈయన చిందు యక్షగానం ఉంది కదా, చిందు యక్షగానంలో ఈయన అనేక ప్రదర్శనలు ఇచ్చాడు. చిందు యక్షగానంలో ఈయన వన్ ఆఫ్ ది ఫేమస్ క్యాండిడేట్ తెలంగాణకు సంబంధించినంత వరకు. మరి ఈయనకు దాన్ని చూసి ఇవ్వడం జరిగింది. ఓకే,
ఈయన ఆల్రెడీ గుర్తింపబడ్డాడండి. 2017లోనే తెలంగాణ గవర్నమెంట్ జానపద కళల విభాగంలో రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ఈయనకు పురస్కారం అందజేసిందంట. ఓకే, అందజేసింది. గడ్డం సమ్మయ్య ఏ డిస్టిక్ చెందిన ఈయన? జనగామ. అలాగే ఏవేలు ఆనందాచారి కూడా పద్మశ్రీ ఇచ్చారు. తెలంగాణ వ్యక్తి, అంటే ఆంధ్రాలో జన్మించిన, ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటున్నాడు ఈయన. సో ఈయన ఆ తెలంగాణ కేటగిరీ కింద ఇచ్చారు. ఈయన టెంపుల్ ఆర్కిటెక్చర్స్ లో చాలా ఫేమస్ అండి. ఈయన టెంపుల్ ఆర్కిటెక్చర్ లో ఏవేలు ఆనందాచారి గారు చాలా ఫేమస్. ఓకే, ఈయనకు ఇవ్వడం జరిగింది. ఈయన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ లో ఉన్నారు. గవర్నమెంట్ లో ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ లో పనిచేశాడు. చాలా ఆలయ నిర్మాణ పనులలో ఈయన ఉన్నాడు. అలాగే తెలంగాణకు చెందిన కూరేళ్ల విఠలాచార్య గారికి కూడా ఇవ్వడం జరిగింది. విఠలాచార్య మీద టీఎస్పీఎస్సీ లో ఎగ్జామ్స్ లో చాలా సార్లు క్వశ్చన్ వచ్చాయి కదా. ఈయన ఎవరు? బేసిక్ గా కవి. విఠలాచార్య ఒక కవి, రచయిత్ర. ఈయన తెలంగాణ ఉద్యమంలో, అటు 1952 ఉద్యమంలో, 1969 ఉద్యమంలో, 2001 నుంచి అన్ని ఉద్యమాల్లో పాల్గొని అతి కొద్ది మందిలో ఈ విఠలాచార్య గారు ఒకరు. మరి ఈయన కవి, రచయిత్ర అనే కేటగిరీలో ఈయనకు కూడా ఇవ్వడం జరిగింది. కూరేళ్ల విఠలాచార్య. ప్లీజ్ రిమెంబర్ దిస్ నేమ్. అలాగే దాసరి కొండప్ప గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఈయన తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓల్డ్ మహబూబ్నగర్ జిల్లాలోని నారాయణపేట, ఓల్డ్ మహబూబ్నగర్ జిల్లా, ప్రస్తుత నారాయణపేట జిల్లాకు చెందిన వ్యక్తిన దాసరి కొండప్ప. ఓకే, దిస్ ఇస్ దాసరి కొండప్ప. ఈయన బుర్రవీణ కళాకారుడు. ఇప్పుడు చూడండి, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళలో తెలంగాణకు సంబంధించిన ఆర్ట్ అండ్ కల్చర్ విభాగాల నుంచే ఇచ్చాడు. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో అడుగుతారు వీళ్ళ మీద క్వశ్చన్. గ్రూప్ 2 లో పేపర్ 1 లో భాగంగా, 4 లో భాగంగా, గ్రూప్ 3 లో పేపర్ 1 లో, గ్రూప్ 3 లో పేపర్ 1 లో భాగంగా, పేపర్ 2 లో భాగంగా వీళ్ళ మీద క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తాయి. దాసరి కొండప్ప తెలుగు, కన్నడ భాషల్లో సామాజిక, మతపరమైన నైతిక కూర్పులను, ఆధ్యాత్మిక, తాత్విక అనుకరణలను ఈయన పాడిండంట. ఇలా బుర్రవీణను వాడి అలాంటివన్నీ ఈయన పాడడం జరిగింది. బేసిక్ గా బుర్రవీణ అంతరించిపోకుండా ఈయన కాపాడారు. ఓకే, దాసరి కొండప్ప గారికి ఇవ్వడం జరిగింది. అలాగే కేతావత్ సోమ్లాల్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఈయనకి ఎందుకు ఇచ్చారంటే, బేసిక్ గా ఈయన ఓల్డ్ నల్గొండ జిల్లా, ప్రస్తుత భువనగిరి జిల్లాకు చెందిన వారు. ఈయన ఏం చేసిండంటే, కేతావత్ సోమ్లాల్, ఆయన తన జాతి కోసం 16 నెలల పాటు శ్రమించి భగవద్గీతలోని 701 శ్లోకాలను బంజారా భాషలోకి అనువదించారు. ఈయన బంజారా క్యాస్ట్ కి చెందినంత వారు, ఎస్టీ, ఒక రకంగా ఏంటి, ఒక ఎస్టీ. ఈయన 16 months పాటు శ్రమించి భగవద్గీతలోని శ్లోకాలను బంజారా భాషలోకి అనువదించాడంట. ఓకే, తెలుగు లిపిలో బంజారాలకు సులభంగా అర్థమయ్యే రీతిలో గీతను మలిచి వాళ్లకు భగవద్గీత అర్థమయ్యేలాగా చేశాడు. ఓకే, అండ్ బంజారా జాతి ప్రజల కోసం ఈయన 200 పైగా పాటలను కూడా రాశాడు. సో కేతావత్ సోమ్లాల్ గారికి, దాసరి కొండప్ప గారికి, కూరేళ్ల విఠలాచార్య ఫేమస్ కవి. ఈయన మీద ఆల్రెడీ టీఎస్పీఎస్సీలో ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ వచ్చాయి. ఏవేలు ఆనందాచారి గారికి, దో హీ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అంటే ఇప్పటి ఆంధ్ర ప్రాంతానికి చిత్తూరు జిల్లాకు చెందిన వాడైనా హైదరాబాద్ లో ఉంటున్నాడు కాబట్టి తెలంగాణ కింద ఈయనకి ఇచ్చారు. అండ్ గడ్డం సమ్మయ్య గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇలా తెలంగాణ నుంచి వచ్చిన 5 అండ్ ఏపీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి, ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఈ 6 పేర్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మరి మొత్తంగా ఎంత మందికి వచ్చాయి అని చెప్పాను? 132 మందికి పద్మ అవార్డులు వచ్చాయి. అందులో నుంచి 5 పద్మ విభూషణ్లు, 17 మంది పద్మశ్రీలు, మిగిలిన 110 మంది పద్మశ్రీ అవార్డు గ్రహీతలు. మరి పద్మ విభూషణ్ ఎవరికి ఇచ్చారని చెప్పాను? 5. ఒకళ్ళు చిరంజీవి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఇంకొక ఆయన వెంకయ్య నాయుడు గారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. 3వ ఆమె వైజయంతిమాల ఫ్రమ్ తమిళనాడు, బిందేశ్వర్ పాఠక్ ఫ్రమ్ బీహార్, అండ్ పద్మ సుబ్రహ్మణ్యం ఫ్రమ్ తమిళనాడు. అండ్ పద్మ విభూషణ్ అవార్డ్స్ ఇవి. మరి పద్మభూషణ్ ఎంత మందికి ఇచ్చారు? 17 మందికి ఇచ్చారని ఇందాక మాట్లాడుకున్నాం కదా. ఎవరు? ఫాతిమా బీవి. హూ ఇస్ ఫాతిమా బీవి? సుప్రీంకోర్టు జడ్జి, ఈ మధ్య చనిపోయారు. ఫస్ట్ ఉమెన్ అండ్ ఫస్ట్ ముస్లిం ఉమెన్ కూడా. షీఈస్ ఫ్రమ్ కేరళ, ఆమెకి ఇవ్వడం జరిగింది. అలాగే హర్ముష్టి అండ్ కామా ఫ్రమ్ మహారాష్ట్ర. మిథున్ చక్రవర్తి వెస్ట్ బెంగాల్. మిథున్ చక్రవర్తి ఫేమస్ ఆర్టిస్ట్, ఒకప్పటి హీరో. మన గోపాల పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చింది కదా, అందులో ఒక స్వామీజీ క్యారెక్టర్, మెయిన్ విలన్ క్యారెక్టర్ ఈయనే చేశాడు, మిథున్ చక్రవర్తి. అండ్ సీతారాం జిందాల్ ఫ్రమ్ కర్ణాటక.
యాంగ్ లియు ఫ్రమ్ తైవాన్. ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను, ఒక విదేశీయురాలకి దట్ ఈస్ తైవాన్ కి చెందిన యాంగ్ లియు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అశ్విన్ బాల్చంద్ మెహతా ఫ్రమ్ మహారాష్ట్ర, సత్యభ్రత ముఖర్జీ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, రామ్ నాయక్ ఫ్రమ్ మహారాష్ట్ర, తేజస్ మధుసూదన్ పటేల్ ఫ్రమ్ గుజరాత్, ఉలంచారి రాజగోపాల్. రాజగోపాల్ ఈయన పొలిటీషియన్ అండి. ఈయన కేరళలో ఏదైనా ఒక అసెంబ్లీలో బీజేపీ గెలిచిందంటే ఖచ్చితంగా ఈయన సీటే ఉంటది ఎప్పుడైనా. రాజగోపాల్ ఆయనకి ఇచ్చారు. సో దత్తాత్రే అంబాదాస్ అలియాస్ రాజ్దత్ ఫ్రమ్ మహారాష్ట్ర. ఇలా ప్యారలాల్ మహారాష్ట్ర వాళ్ళకి చాలా మందికి వచ్చాయి. ఈ పేర్లన్నీ ఇంపార్టెంట్ అండి. విజయకాంత్ గారికి ఇచ్చారు, ఎందుకంటే ఏదో ఒక పేరు ఇచ్చి 4 పేర్లు ఇచ్చి విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ రీసెంట్లీ గాట్ ద పద్మభూషణ్ అవార్డ్ అని చెప్పి అడగచ్చు. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దీస్ నేమ్స్. భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. అందులో తెలంగాణ వాళ్ళకి ఎవరు, ఆంధ్ర వాళ్ళకి ఎవరు, ఇది ఏపీఎస్సి వాళ్ళు, టీఎస్పీఎస్సి వాళ్ళు సపరేట్ గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఖచ్చితంగా వీటి నుంచి క్వశ్చన్స్ వస్తాయండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. రీసెంట్ గా సుప్రీం కోర్టులో ఒక కొత్త జడ్జిని అపాయింట్ చేశారు. ఎందుకంటే మొన్న మధ్య కాలంలో ఆఫ్టర్ డివై చంద్రచూడ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రెండవ సీనియర్ జడ్జి అయిన సంజయ్ కిషన్ కౌల్ గారు పదవీ విరమణ చేయడం జరిగింది కదా. మరి ఆయన ప్లేస్ లో ఇంకొక నిలపాల్సి ఉంటది కదా. మొత్తంగా ఇప్పుడు సుప్రీం కోర్టులో 33+1 పొజిషన్స్ ఉంటే అన్ని ఫిల్ అయి ఉన్నాయి. సో 34th జడ్జిగా అంటే ఇప్పుడు ఈ జస్టిస్ ప్రసన్న బి వరాలే గారి ప్రమాణ స్వీకారంతో 34 నిండాయి. మరి కిషన్ కౌల్ గారు పదవి విరమణ చేసిన అప్పుడు ఖాళీ అయిన సీట్ ని జస్టిస్ ప్రసన్న బి వరాలేతో నింపడం జరిగింది. ఇది బ్యాంకింగ్ వాళ్లకు, ఎస్ఎస్సి సిజిఎల్ వాళ్ళకు ఇలాంటివి అడుగుతున్నారు. ఏపీఎస్సి టీఎస్పీఎస్సిలో అడగకపోవచ్చు. ఈయన సుప్రీం కోర్టుకి ఎన్నికైన 3rd ఎస్సీ జడ్జ్ అంట. ఈ మధ్య ఇవి కూడా న్యూస్ లో ఇస్తున్నారండి, ఎస్సీ జడ్జి, బీసీ జడ్జి, ఓసీ జడ్జి అని చెప్పి. బట్ న్యూస్ పేపర్ వాళ్ళు అర్థం చేసుకోవాలి, సుప్రీంకోర్టులో వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ మెరిట్ మీదనే నియామకాలు జరుగుతాయని చెప్పి. సో ముస్లిం జడ్జి ఇలా కూడా ఇస్తున్నారు, బట్ అవి కరెక్ట్ కాదు. జడ్జ్ ఇస్ ఏ జడ్జ్ ఫైనలీ. సో 3వ దళిత జడ్జిగా జస్టిస్ ప్రసన్న బి వరాలే నిలవడం జరిగింది. ఓకే, రైట్. ఇది ముఖ్యంగా ఐబిపిఎస్ వాళ్ళకు, సిజిఎల్ వాళ్ళకు ఇంపార్టెంట్ అండి. ఈయన ఇంతకు ముందు కర్ణాటక హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించాడంట. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ సౌదీ అరేబియా. సౌదీ అరేబియా న్యూస్ లో ఉంది, ఎందుకంటే సౌదీ అరేబియాలో ఎవరు వెళ్ళినా లిక్కర్ అనేది సర్వ్ చేయరండి. అక్కడ లిక్కర్ తాగుతూ దొరికితే 10 ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్ష విధిస్తారు. కొన్ని సందర్భాల్లో మరణ శిక్ష విధించిన సందర్భాలు కూడా ఉన్నాయి, ముఖ్యంగా సౌదీ ముస్లిమ్స్ కి అవుతాయి. ఓకే, బట్ అలాంటి దేశంలో, షరియాని ఫాలో అయ్యే దేశంలో ఫర్ ద ఫస్ట్ టైం ఆల్కహాల్ స్టోర్ ఓపెన్ అయింది. ఫర్ ద ఫస్ట్ టైం ఒకటే ఒక ఆల్కహాల్ స్టోర్ ఓపెన్ చేశారు. బట్ అది కూడా ఫారెన్ డిప్లొమాట్స్ కోసం, ఓన్లీ ఫారెన్ డిప్లొమాట్స్ కోసం మాత్రమే. ఓకే, అది కూడా ఈ రియాద్ లో డిప్లొమసీ కౌన్సిల్స్ అన్ని ఉండే ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియాలో మాత్రమే స్టార్ట్ చేశారు. డిప్లొమాట్స్ కి స్టార్ట్ చేసిన సౌదీ అరేబియాకి సంబంధించిన డిప్లొమాట్స్ కి మాత్రం అలౌడ్ లేదండి, ఓన్లీ ఫారెన్ డిప్లొమాట్స్ కి మాత్రమే అలౌడ్ ఇవ్వడం జరిగింది. బట్ దిస్ ఇస్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇది జరిగింది. ఫస్ట్ టైం లార్జెస్ట్ అని, స్మాలెస్ట్ అని ఇలాంటి సూపర్లేటివ్స్ మీద వచ్చిన విషయాల మీద ఎగ్జామ్స్ లో అడుగుతున్నాడు. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఇన్ ఎ గ్రౌండ్ మేకింగ్ మూవ్, సౌదీ అరేబియా is preparing to open its first alcohol store exclusively for foreign diplomats. ఇక్కడ ఫారెన్ డిప్లొమాట్స్ అని మాట్లాడడం మర్చిపోయాడు. సౌదీ అరేబియా డిప్లొమాట్స్ కి అలౌడ్ లేదు. ఓకే, ఇంతకు ముందు వరకు దిస్ సౌదీ అరేబియా కింగ్డమ్స్ అప్రోచ్ టు ఆల్కహాల్ which was traditionally banned under its strict interpretation of Islamic Shariat law. ఇంతకు ముందు మొత్తంగా బ్యాన్ ఉండే, ఇప్పుడు మాత్రం కొన్ని చిన్న చేంజెస్ చేసి వీళ్ళ కోసం ఇవ్వడం జరిగింది. ఈవెన్ నౌ సౌదీ అరేబియా is also changing. We have already heard సౌదీలో ఇంతకు ముందు ఉమెన్స్ కి కార్ డ్రైవింగ్ చేయడానికి పర్మిషన్ ఉండేది కాదు. అందువల్లనే మన ఇండియా నుంచి చాలా మంది వెళ్ళి అక్కడ డ్రైవర్స్ గా సెటిల్ అయ్యేవారు. బట్ ఇప్పుడు ఉమెన్స్ కి కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఎంసీక్యూ. దెర్ ఇస్ వన్ ఎంసీక్యూస్ విచ్ ఈస్ ఇన్ ద న్యూస్. ఆల్రెడీ మనం క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. బట్ దీని మీద రీసెంట్ గా జరిగిన ఒక ఎగ్జామ్ లో, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ లో క్వశ్చన్ రావడం జరిగింది. అందువల్లనే నేను ఇది ఇస్తున్నాను. మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేద్దామని చెప్పి క్వశ్చన్ పెట్టాను ఇక్కడ. విత్ విచ్ కంట్రీ హ్యాస్ ఇండియా సైన్డ్ ఏ అగ్రిమెంట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ మైనింగ్ ఆఫ్ లిథియం? ఎక్కడ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఆప్షన్ చూడండి, మలేషియా, అర్జెంటీనా, ఫ్రాన్స్,
అండ్ ఆస్ట్రియా. లిథియం ఏమంటారు? వైట్ గోల్డ్ అని పిలుస్తారు కదా. మరి దీన్ని ఎక్కడ అంటే అర్జెంటీనా వాళ్ళతో మన గవర్నమెంట్ కి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్, ఒక పిఎస్యు ఇలాంటి అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది 5 మైన్స్ కి. మరి రీసెంట్ గా ఇంకొక న్యూస్ ఏముందంటే చిలీ దేశంలో ఉన్న మైన్స్ ని కూడా పర్మిషన్ తీసుకొని మైన్ చేయడానికి మన వాళ్ళు ట్రై చేస్తున్నారని చెప్పి న్యూస్ లో ఉంది. ఈసారి ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో లిథియం మీద క్వశ్చన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా రాబోయే అన్ని ఎగ్జామ్స్, ఆ టిఎస్పిఎస్సి వాళ్ళకు ఉండే 3 ఎగ్జామ్స్ 1, 2, 3, ఇటు ఏపీపీఎస్సి వాళ్ళకి రాబోతున్న 2 ఎగ్జామ్, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. ఖచ్చితంగా ఈ లిథియం మీద అయితే డైరెక్ట్ క్వశ్చన్, లిథియం సంబంధించిన కాన్సెప్ట్ క్వశ్చన్ అన్న రావచ్చు, లేకపోతే ఇండియన్ గవర్నమెంట్ లిథియంతో ఎక్కడ కుదుర్చుకుందని రావచ్చు, లేకపోతే కాశ్మీర్ లో మొన్న బయటపడ్డాయి కదా దాని మీద రావచ్చు, లేకపోతే మనము లిథియం ని బ్యాటరీస్ లో వాడుతూ ఉంటారు కదా, అయన్ బ్యాటరీస్ లో, దాంట్లో కూడా రావచ్చు. ఓకే, ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్ టాపిక్. ఓకే, రైట్. ఇదండి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 Academy.